రామకోటయ్య గారి చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా తనకు రామకోటయ్య గారి మేనలుడు తాత అచ్చయ్య గారు, వారితో పాటు తన రామకోటయ్య గారి పార్థివ దేహాన్ని మోసినటువంటి నలుగురు, పున్నయ్య, అప్పారావు, సాంబశివరావు గారు, నెల్లూరు కృష్ణయ్య గారు, అందరూ చిత్రపటం వద్దకు రావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ చిత్రపటం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. రామకోటయ్య గారికి అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటి ఇష్టమైన మేనలుడు తాత వెంకయ్య గారు, అదేవిధంగా వారి పార్థివ దేహాన్ని చివరి వరకు మోసుకెళ్ళినటువంటి బోయినపల్లి పున్నయ్య గారు, సాంబశివరావు గారు, రచ్చా మధు గారు, సరిపోతుంది పట్టుకొని ఓకే. అటువైపు వెళ్ళేయండి. ఒక్కొక్కరుగా వచ్చి రామకోటయ్య గారి చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కళ్యాణం గారు, బంధం సీన్ గారు, తెల్లారి సీన్ గారు, సీతారాములు గారు, పేరు పేరు నాకు పిల్లలపైన కూర్చున్నాం. నాకు లేదు ఇదే ఫోటోల కోసం నిలబడేలా చెవులో చెప్పేది. ముందుగా మీ అందరికీ పల్లె ప్రపంచం ఫౌండేషన్ తరపున, అదేవిధంగా రామకోటయ్య గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు రామకోటయ్య గారి గురించి ఒక్కొక్కరు సందేశం ఇస్తారు. రామకోటయ్య గారు నాకు వ్యక్తిగతంగా వచ్చాయి కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.